హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా సీ ఫుడ్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఎంజాయ్ చేసేస్తారు. ఫ్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక డబ్బాని తీసుకున్నానండి. అందులోకి నేను మసాలాని యాడ్ చేస్తున్నాను. ముందుగా తందూరి మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇందులోనే గరం మసాలా ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకోండి. అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మేతి మరియు జీలకర్ర పొడిని యాడ్ చేశాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ని కూడా వేసేసుకోండి. కర్డ్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఇప్పుడు చేత్తో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మనం వేసిన మసాలాలన్నింటినీ మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఫ్రెష్గా కడిగి పెట్టిన ప్రాన్స్ని వేసేస్తున్నాను. ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నామండి. మనం 1/2 కేజీ అని చెప్పేస్తాం, కానీ దానిపైన పొలుచు అంతా తీసేసిన తర్వాత మనకి 1/2 కేజీ వరకే వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన మసాలా అంతా ప్రాన్స్కి పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని నేను వీటిని ఓవెన్లో ఫ్రై చేస్తున్నానండి. సో ఇలా స్టిక్స్ని తీసుకున్నాను. ఆ స్టిక్స్కి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా గుచ్చుకోండి. చాలా ఈజీగా ఇలా ఈ విధంగా ఒక 4 స్టిక్స్కి నిండిపోయాయండి. చూడండి, ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసేసుకొని మనం ఓవెన్లో ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా, ఓవెన్లో ఉండే ఒక ట్రే తీసేసుకొని దానికి అల్యూమినియం కవర్ని వేసేసానండి. ఆ కవర్ పైన ఈ స్టిక్స్ని ఇలా పెట్టేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా ప్లేట్లో పరిచేసుకొని ఓవెన్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి. నేను ఓన్లీ పైన మాత్రమే హీట్ని ఆన్ చేసుకున్నానండి. ఒక 20 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో మనం కొద్దిగా బటర్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన బటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక 20 to 25 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూడండి, మన ప్రాన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి. చూడండి, నేను కాస్త చల్లారాక తీస్తున్నానండి. సో ఫాస్ట్గా రావట్లేదు. వేడివేడిగా తీసేస్తే మనకి స్టిక్ నుంచి చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చాలా తక్కువ టైంలో ఫ్రాన్స్ ఫ్రైని చేసేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. చాలా ఎంజాయ్ చేసేస్తారు. ఇలా సీ ఫుడ్ని పెడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇక చూడండి, మన ఫ్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. ఫ్రాన్స్ ఫ్రై అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.